అండి నేను 20 పైసలకు ఒక నిమ్మకాయ అమ్ముకున్న అనామక రైతును. రైతులు నిజంగా ఎందుకు రోడ్ల మీద పంటను పారబోసుకుంటున్నారు? ధాన్యం కాకుండా అరటి గానీ, మామిడి గానీ, నిమ్మ గానీ, బత్తాయి గానీ ఇలాంటి పంటల్ని, నిల్వ ఉండని పంటల్ని ఎందుకు పారబోసుకుంటున్నారు అంటే, ఇలా కూళ్ళు మీద పడడం, పెట్టుబడులు మీద పడడం వల్లనేనండి. కనీసం మార్కెట్‌కి తీసుకెళ్తే భయంకరం ధర, అత్యంత తక్కువ ధర పడడం వల్ల. నాకు అలాగే పడింది. అసలు నాకు పెట్టుబడులు మీద పడ్డాయి, కూళ్ళు మీద పడ్డాయండి. నేను చేతి మీదకెళ్ళి పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు మిగిలిందంటే నా చెట్లండి. నా ధైర్యం, నా చెట్లు. అది మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ప్రాక్టికల్‌గా. నేను ఎంత పెట్టుబడి పెట్టానో, నాకెంత మిగిలింది, నాకు ఎంతెంత వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సీజన్ స్టార్టింగ్లో మనకి కాయ అంత లేదు కాబట్టి పొటాషియం యాడ్ చేయలేదండి. తక్కువ ధర పడింది, 10,000 చిల్లర పడింది. అదే జూలై వచ్చేసరికి మనకి పిందె ఉంటుంది కాబట్టి బలంగా రావడానికి మంచి పిండి తీసుకురావడం జరిగింది. 14,000 అయింది. పొటాషియం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కాయ ఊరడానికి ఇంకో పిండి తీసుకొచ్చాము. అది కాస్త 13,000 చిల్లర పడిందండి. ఫర్టిలైజర్స్ మాత్రమే 38,660 అయిందండి. ఇకపోతే పెస్టిసైడ్స్ అండి. కొంచెం మనకి గడ్డి మందు కానీ తెగుళ్ళ మందులు తెచ్చినప్పుడు ఎక్కువ అవుతాయి. సో అవన్నీ కలిపి మనకి 48,020 రూపీస్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి కూల్ అండి. సరే, నా కష్టం తీసేయండి, నాతో పాటు మా మదర్ ఉంటుంది, మాది పక్క పెట్టండి. ఎందుకంటే పిండి బస్తాలు ఫర్టిలైజర్ చల్లుకోవడం దగ్గర నుంచి పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవడం వరకు, కాయ ప్యాకింగ్ వరకు మేము ఉంటాం. అంత కాయ తక్కువగా ఉన్నప్పుడు మేమే హార్వెస్టింగ్ చేసుకుంటాము. సో మాది పక్క పెట్టండి. కూళ్ళు మావి కాకుండా 52 మంది అయ్యారు. అది 15,600, మనిషికి 300 అండి. కాయ హార్వెస్టింగ్ తెంపినందుకు 300. సో 15,600 అయింది. కాయలు ప్యాకింగ్కి 6 కట్టలు సిమెంట్ బ్యాగ్స్ తీసుకొచ్చానండి. ఒకటి 1,000 రూపాయలు, 6,000 అయింది. మనకి చిన్న తోట కాబట్టి తక్కువే పట్టింది. సో ఇప్పటి వరకు 1,08,280 అయిందండి. ఇంకా చిల్లర ఖర్చులు, చిన్న ఖర్చులు యాడ్ చేయలేదు. ఆటో ఛార్జెస్ కానీ అవన్నీ యాడ్ చేయలేదు, ఇంకా ఉన్నాయి అలాంటివి. సో ఇప్పటి వరకు 1,08,280 అయిందండి. ఇప్పటివరకు ఇది పెట్టుబడి అండి. ఇప్పుడు మనకు వచ్చిన రేట్ చూద్దాం. వెరీ స్టార్టింగ్ అండి, 780 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇదే సీజన్లో లాస్ట్ ఇయర్ మనకి 3,000 బ్యాగ్ పడిందండి. అక్కడి నుంచి 2,000, 1,500, 1,000 వరకు వచ్చి ఆగింది. చూడండి ఎంత దారుణంగా పడిపోయింది రేట్ అంటే 320, 350 పడిపోతూనే ఉందండి. డే బై డే పడిపోతున్నది. నేను వెయిట్ చేశాను, రేట్ రావట్లేదు. నేను కూలీలో పెట్టలేదు, వర్షాలు ఒకటి. ఎప్పుడైతే 300 చూడండి, నేను 2 బ్యాగ్స్ పంపిస్తే నాకు 0 అమౌంట్. నాకు దానికి ఛార్జెస్ ఉంటాయండి, 20 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి, 10 రూపీస్ బ్యాగ్ ఉంటుంది. అది నాకు నష్టమే. చూడండి 200కి వచ్చేసింది, 150. నాకు అసలు నేను షాక్ అనమాట. అసలు వెయిట్ చేశాను పెరుగుతుందేమో అని, పెరగలేదు. ఇక స్టార్ట్ చేశాను, నేను కూలీలో పెట్టి తెంపడం స్టార్ట్ చేశాను. 25 బ్యాగ్స్ 130 పడిందండి. నాకు ఇక్కడ 20 పైసా ఒక నిమ్మకాయ పడింది. నేను అదే అంటున్నానండి, ఒక నిమ్మకాయ నేను 20 పైసాకి ఒక నిమ్మకాయ అమ్ముకున్నానండి. ఇప్పుడు నాకు మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది చూద్దాం. చూడండి, మీరు బయట కొంటారు కదండి, 5 to 10 రూపీస్ పడుతుంది కదా. ఈ సీజన్లో కూడా పడిందండి. నేను బయట కనుక్కున్నాను, పడింది. కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి ఆ రేటు ఇవ్వట్లేదండి. 1 రూపీ పడినా నాకు 700 నిమ్మకాయలు బ్యాగ్స్లో ఉంటాయండి. 500 అయితేనేమో పండ్లు ఉంటాయి. సో అలా పడినా నాకు 700 రూపీస్ బ్యాగ్ పడితే నాకు పెట్టుబడులు తగలకుండా నాకు కొంచెం అంతో ఎంతో మిగిలాయి. నా కష్టం మిగలలేదు. నా పెట్టుబడులు మీద పడ్డాయి, కూళ్ళు మీద పడ్డాయి. చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను. ఆగండి. ఏంటి వీడి గోల అనుకోకుండా కొంచెం ఓపిక చేసుకొని చూడండి. రైతు నా ఒక్కడి ప్రాబ్లం కాదండి, రైతు ఎలా నష్టపోతున్నాడు చూడండి. అరటి పంటలు తొక్కించేస్తున్నారు, రోడ్ల మీద పోసేస్తున్నారు. నిమ్మ ఇవి పచ్చిమాలు, నిమ్మ కానీ బత్తాయి కానీ ఇలాంటివన్నీ ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. ఎందుకు? నిల్వ ఉండవు కాబట్టి. ధాన్యం అంటే ఓకే అమ్ముకుంటున్నారు. నేను ఇవి ఒక్కొక్కటి మీకు ఈ బిల్స్ పెడుతున్నాను కదా, నాకు వారం రోజుల బిల్ అండి ఇది. జనరల్గా అయితే నాకు ఒక్క రోజులో ఒక 20 బ్యాగ్స్ పంపిస్తే ఒక 50,000 రావాలి. నిజమండి, ఒక్కరోజు బిల్లు రాదు 50,000. కానీ చూడండి ఎంత అసలు అడగాలంటే కూడా నాకు ఇదిగా అనిపించి, కానీ తప్పదు అని అడిగేవాడిని అనమాట, బిల్ పెట్టండి అని. ఇలా ఇవి నాకు ఈ డబ్బులండి. అసలు ఒక్క రోజులో 50,000 వచ్చేవి, ఇలా వస్తున్నాయి. ఇక్కడ ఎవరు నష్టపోయారు? ఆటో డ్రైవరు 20 రూపీస్ తీసుకున్నాడండి. కూలికి వచ్చిన వాళ్ళు 300 తీసుకున్నారు. పాదులు తీసిన వాళ్ళు తీసుకున్నారు డబ్బులు. అందరూ, ప్రతి ఒక్కరు, ట్రాక్టర్స్ డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు, పంపు రిపేర్ చేసిన వాళ్ళు అందరికీ డబ్బులు వెళ్ళిపోయాయి. ఓన్లీ రైతు మాత్రమే ఇక్కడ పచ్చిమాలు అమ్ముకునే. పచ్చిమాలు అంటే నిమ్మ, బత్తాయి, ఈ అరటి ఇలాంటివి చూడండి
ఒక్కోసారి ఎందుకు రేటు పడిపోతుందో తెలియదు. అసలు ఈసారి రేట్ ఎందుకు లేదనేది నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే ఎక్కువ పంట వచ్చిన రోజులున్నాయి. ఏం చేశారన్నది అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు మాత్రం మంచి రేటుకి అమ్ముకున్నారండి. 5 రూపీస్ నుంచి 10 రూపీస్ అలా అమ్ముకున్నారు. నాకు మాత్రం 25 బ్యాగ్స్ మీకు చూపించాను కదా, 130 అంటే నాకు 20 పైసా పడిందండి. అక్షరాల లిటరల్గా 20 పైసా పడింది. నేను ఎలా బతకాలి? బయట 5 రూపీస్ అలా వెళ్తే మినిమం నాకు 20 పైసా పడితే మధ్యలో కమిషనర్స్ ఎంతమంది ఉంటారనేది చూడండి ఒకసారి. మన దగ్గర మనం అమ్మే అతను ఉంటాడు, మళ్ళీ మధ్యలో ఇంకో అతను ఉంటాడు. అతను తీసుకెళ్ళి ఈ సూపర్ మార్కెట్స్ కానీ వీటికి అప్పచెప్తాడు అనమాట. వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి అప్పచెప్తారు. ఇంతమంది దళారులు ఉండడం వల్ల వాళ్ళ లాభాలు చూసుకొని ఇక్కడ రైతుకు దారుణంగా రేట్ ఇచ్చారండి. 20 పైసా ఇచ్చారు. ఏం చేస్తాం? చెట్టు మీద ఉంటేనేమో చెట్టు పాడైపోతుంది, అలా వదిలేయలేం. పంటని రోడ్డు మీద పొయ్యాలంటే బాధండి. నిజంగా నేను అలా పారేసుకోలేము అసలు రైతులమి. ఇక్కడ రైతు ఎవరికి చెప్పుకోవాలి? ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఇది నేను ఓల్డ్ వీడియో యాడ్ చేసి నాకు కాంటెక్స్ట్ లేక నేను ఇది పెట్టాను, కాయలు కనిపించాలని. ఇక్కడ రైతు నష్టపోవడం తప్ప రైతుని అయ్యో పాపం అనేసి ఎవరు ఏ సిస్టమ్ వచ్చి ఆదుకోలేదండి. ఏ సిస్టమ్ వచ్చి రైతుకి కనీసం ఇలా రేట్ ఇద్దాం అనేది లేదు. ఈ కాయలు అనేవి ఏదైనా పచ్చికాయలు, అరటి కానీ ఏదైనా బయటికి పంపించవచ్చండి. చైనా వెళ్తున్నాయి, నేపాల్ వెళ్తున్నాయి, మనకి చాలా డిమాండ్ ఉంది, యూరోపియన్ మార్కెట్ ఉంది, దుబాయ్ వెళ్తున్నాయి. ఎండిపోయిన నిమ్మకాయలు దుబాయ్ వెళ్తున్నాయండి. ఈ సిస్టమ్ ఎవరూ చేయట్లేదు. రైతు మాత్రం అక్షరాల నష్టపోతున్నాడు. నేను ఎంత నష్టపోతున్నాను అనేది మీకు చూపిస్తాను. నేను ఈ సిస్టమ్ నిజంగా అండి దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను. మీ హెల్ప్ కావాలి. మీరు వ్యూస్ పెంచండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఊరికి వ్యూస్ కోసం కాదండి ఇది. నేను ఒక దాని మీద పని చేస్తున్నాను, నేను ఒక దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇలా అయితే చాలా కష్టం అండి. రైతు పంట పండించడం అనేది ఇంపాసిబుల్ అండి. ఈరోజు ఇది జరిగింది, నెక్స్ట్ ధాన్యాన్ని కూడా జరుగుతుంది. ఇది కొంచెం నేను సస్టైన్ అయితే నన్ను చూసి కొంతమంది సస్టైన్ అవుతారండి. నేనైతే పెద్ద సిస్టమ్ మొత్తం మార్చేద్దామని కాదు. నేను మారుతాను, నన్ను చూసి నలుగురు మారుతారు. అది ఆటోమేటిక్గా మారుతారండి. రైతు లాభం వచ్చిందంటే ఆటోమేటిక్గా మారుతాడు. నేను ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డైరెక్ట్ ఎండ్ కస్టమర్తో లింక్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేయండి, లైక్స్ పెంచండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్స్ పెంచండి, వ్యూస్ పెంచండి, నలుగురికి వెళ్ళేటట్టు వీడియోస్ చేయండి ప్లీజ్. ఇదే నేను కోరుకునేది. మీకు ఇప్పుడు నాకు ఎంత తగిలింది, మిగలలేదండి. నేను చెప్తున్నాను నాకు మిగలలేదు. ఎంత తగిలిందనేది మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది నాకు ఈ సీజన్లో వచ్చిన అమౌంట్ అండి. 99,903 రూపాయలు వచ్చాయండి. పెట్టుబడి నాకు 1,08,280 వస్తే ఆదాయం మాత్రం 99,903 వచ్చాయి. చూడండి, రైతుగా నాకు నష్టం 8,377 రూపాయలు. ఎవరికీ నష్టపోలేదండి, ఎవరూ నష్టపోలేదు. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరూ నష్టపోలేదు, కమిషనర్స్తో సహా. నేను మాత్రమే, ఒక రైతుగా నేను మాత్రమే. అంటే నిమ్మ రైతు, అరటి రైతు, బత్తాయి రైతు, ఇలాంటి ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. మధ్యలో బండి మీద 10 నిమ్మకాయలు అమ్ముకున్నవాడు లాభపడ్డాడండి. నేను మాత్రమే నష్టపోయాను. అదండి నా బాధ, మీకు చెప్పుకోవాలనిపించింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.